ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ మరియు ఫ్రీజీ హెయిర్తో చాలా బాధపడుతున్నారు. అలాగే హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రొడక్ట్స్ కూడా వాడుతూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. ఒక 2 వారాలలో మీ హెయిర్ ఫాల్ సమస్య తగ్గి మీ హెయిర్ చాలా సాఫ్ట్గా మరియు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. చాలామంది ఈ సమస్యల కారణంగా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అనేవి వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల రిజల్ట్స్ రాక మరికొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే చాలామందికి హెయిర్కి ఆ ప్రొడక్ట్స్ ఏమీ పడక చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీని వాడండి. మంచి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అయితే ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీని ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఊహించిన విధంగా మంచి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. మరి ఆ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని వేసుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఇదంతా ఒక జెల్ లాగా అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా జెల్లాగా అయిన వెంటనే దీనిని వడకట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి. చల్లగా అయితే జెల్ ఫామ్ అనేది తగ్గి గట్టిగా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఈ జెల్లో మనం ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఆయిల్ని వాడుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన రెమెడీ అనేది తయారైంది. ఇది ఎలా యూస్ చేయాలి అంటే, ఇది మీ హెయిర్ మొత్తం బాగా అప్లై చేసుకొని ఒక అరగంట పాటు ఉంచుకొని హెడ్ బాత్ చేస్తే చాలు. ఇలా క్రమం తప్పకుండా వారానికి 2 సార్లు వాడితే చాలు. మంచి రిజల్ట్స్ అనేవి తప్పకుండా వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.